లోక్సత్తా నిర్ద్వంద్వంగా చెప్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన, వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలు. అసలు జయప్రకాష్ నారాయణ ఎందుకు ఇలా మాట్లాడారు? జయప్రకాష్ ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసింది. దీనిని జయప్రకాష్ నారాయణ గారు గతంలో అభినందించారు, మంచి నిర్ణయం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్ధ పరిపాలన జరగకపోతే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? చట్టబద్ధంగా పరిపాలించకపోతే కోర్టులు, న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం అసలు ఇంకెవరు పట్టించుకునే పరిస్థితి ఉండదా? చట్టబద్ధ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగని ఏ సందర్భంలో జయప్రకాష్ నారాయణ గారు స్పందించారు, పోరాడారు, కొట్లాడారు, మిగతా వాళ్ళకి మద్దతు తెలిపారు? లేదు కదా. 5 ఏళ్లలో కనిపించని చట్టబద్ధ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన పాలన ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు 5 ఏళ్ళు సైలెంట్గా ఉండి 5 ఏళ్ల తరువాత జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధ పాలన చేయట్లేదు, అప్పుల పాలు చేసేశారు, కేవలం సంక్షేమం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా లేదా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన